యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసులు మార్పు చెంది గడపవలసిన జీవితం ఏమిటో ఇక్కడ చక్కగా కనిపిస్తుంది. ఇతర విశ్వాసుల పట్ల, క్రీస్తు పట్ల, అలానే శత్రువుల పట్ల ప్రేమ చూపించడమే క్రైస్తవ జీవితం. అదే క్రీస్తు మనకు చూపినటువంటి మాదిరి. ఇతరుల పట్ల కల్లాకపటం లేని ప్రేమ మనలో ఉండాలి. ప్రేమించినట్లు నటిస్తే ఏదో లాభం కలగవచ్చును అనుకునే అవకాశం ఉంది. మన ప్రేమ అలా ఎప్పటికీ ఉండకూడదు. క్రీస్తు చూపిన ప్రేమనే మనము చూపిస్తూ జీవించాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా మంచి దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా ఇదిగో తండ్రి, నీ మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నిష్కపటమైన ప్రేమను మేము కలిగి ప్రభువా, చెడ్డవాటిని ఎలా అసహించుకొని అయ్యా నీలో ఉన్నటువంటి మంచితనాన్ని మేము కలిగి హత్తుకొని జీవించే భాగ్యాన్ని దినాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.